మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు దాదాపుగా అదుపు తప్పాయి. మైనార్టీ హిందువుల పరిస్థితి మాత్రం ఘోరంగా తయారైంది. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మత ఛాందసవాదులు ముఖ్యంగా ఇండియాతో పాటు స్థానికంగా హిందువులనే లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో బాస్పెమి పేరుతో అమాయక హిందువుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు సుమారు 71 బ్లాస్ఫెమీ ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ మానవ హక్కుల సంఘం తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా అదుపు తప్పాయి. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగిపోతున్నాయి. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వారి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. కుటుంబాలు రాత్రిపూట ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో బయట నుంచి తాళం వేసి ఇళ్లకు నిప్పంటించిన కేసులు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని దుమ్రిటాలా గ్రామంలో మెజారిటీ ప్రజలు ముస్లింలు. ఆ గ్రామంలో కనీసం 5 హిందూ కుటుంబాల ఇళ్లకు ఇంటి బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించారు. ముఖ్యంగా మైనార్టీలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకు వారం ముందు గార్మెంట్ ఫ్యాక్టరీ లేదా దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్రదాస్ అనే వ్యక్తి దైవదూషణ లేదా బ్లాక్ ఫెమీకి పాల్పడ్డాడని ఆరోపించి అతడు పనిచేస్తున్న కంపెనీ నుంచి బలవంతంగా బయటికి లాక్కొచ్చి దారుణంగా కొట్టి మంటల్లో వేశారు. అతడి మృతదేహాన్ని చెప్పులతో కాళ్లతో కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపించాయి. కాగా దీపు చంద్రదాస్ అనే 29 ఏళ్ల యువకుణ్ణి బ్లాస్ఫెమీకి పాల్పడ్డాడని ఈ నెల 18వ తేదీన మైమెన్ సింగ్ ఏరియాలో అత్యంత దారుణంగా చంపేశారు. అదే రోజు బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దెదించిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హిందూ మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక దుమ్రిటాలా గ్రామంలో జరిగిన ఘటన గురించి స్థానిక అధికారులు మాత్రం హిందువుల గృహాలకు ఎవరు నిప్పు పెట్టారు, ఎందుకు పెట్టారనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. బంగ్లాదేశ్ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం హిందువులు నివసిస్తున్న ఇళ్లలోని ఒక గదిలోకి పెద్ద మొత్తంలో దుస్తులు కూరి వాటికి నిప్పు అంటించారు. ఆ మంటలు కాస్త ఇరుగు పొరుగు ఇళ్లకు విస్తరించాయని చెబుతున్నారు. బాధితుల్లో ఒకరైన సాహీ కుటుంబాన్ని ఢాకా నుంచి ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ మాట్లాడాలనుకున్నా అతడు భయంతో వణికిపోతున్నాడు. వాస్తవాలు తెలిసినా బహిరంగంగా చెప్పలేకపోతున్నాడు. తమ ఇళ్లకు ఎవరు నిప్పు పెట్టింది తమకు తెలియదని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెబుతున్నాడే తప్ప బలంగా గొంతు విప్పి జరిగిన దారుణం గురించి మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఇక కుటుంబ సభ్యులు మాత్రం మంటల్లో చిక్కుకున్న తాము ఇంటి నుంచి బయటికి పారిపోదామంటే ఇంటి బయట తాళం వేశారని, అర్ధరాత్రి మంటలకు నిద్రలేచి బయటకు వెళ్దామంటే కుదరలేదని వాపోయారు. చివరకు అతి కష్టం మీద ఇంటిపైన టిన్ షీట్ను కట్ చేసి 8 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు బూడిదైపోవడంతో పాటు తాము పెంచుకున్న కుక్క కూడా ప్రాణాలు కోల్పోయిందని సాహా కుటుంబ సభ్యులు జరిగిన సంఘటన గురించి చెప్పారు. కాగా ఈ సంఘటన రాజధాని ఢాకాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్రితాలాలో జరిగింది. ఫిరోజ్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి సాహా కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పోలీసులు 5 అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు గాలింపు మొదలుపెట్టారు. విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు పోలీసులు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో దుమ్రిటాలా గ్రామంలో పలు ఇళ్లకు నిప్పు పెట్టిన తర్వాత మంటలను ఆర్పడానికి స్థానికులు మంటలపై నీళ్లు చల్లుతున్న వీడియోలు కనిపించాయి. ఈ ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు కనీసం 71 బ్లాస్ఫెమీ లేదా దైవదూషణ కేసులు మైనార్టీలపై నమోదయ్యాయని హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనార్టీస్ HRCBM ఒక నివేదికలో వివరించింది. కాగా దేశంలోని 30 కంటే ఎక్కువ జిల్లాల్లో హిందువులపై బ్లాస్ఫెమీ కేసులు నమోదయ్యాయని, వాటిలో చాంద్పూర్, చెట్టోగ్రామ్, దీనాజ్పూర్, లాల్మో, నిర్హాట్, సునమ్గంజ్, ఖుల్నా, కొమిల్లా, గాజీపూర్, టాంగైల్ మరియు సిల్హెట్ జిల్లాల్లో జరిగాయని వెల్లడించింది. బంగ్లాదేశ్ పౌర హక్కుల గ్రూపు కూడా ఒక పద్ధతి ప్రకారం మైనార్టీలను బ్లాస్ఫెమీ పేరుతో కేసుల్లో ఇరికిస్తున్నారని
విమర్శిస్తున్నారు. ఇక బ్లాస్ఫెమీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదా ప్రజలే గుంపుగా ఏర్పడి దాడి చేసి చంపడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి కేసులు ఇటు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్లో సర్వసాధారణమైపోయాయి. ఇక బంగ్లాదేశ్లో గత ఏడాది మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. మత ఛాందసవాదుల పెత్తనం పెరిగిపోయింది. 1971లో ఇండియా పాకిస్తాన్ నుంచి బంగ్లాను విడగొట్టింది. పాకిస్తాన్లో బెంగాల్ ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నందుకు వారిపై దాడులు చేసి వారి మహిళలపై అత్యాచారాలు చేయడంతో విసిగిపోయిన బెంగాలీ ముస్లింలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇండియా బంగ్లాదేశ్ ముస్లింలకు అండగా నిలిచింది. పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇప్పించింది. అయినా ఇండియాకు కృతజ్ఞత చూపకుండా ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో జట్టు కడుతోంది. 1971 కంటే ముందు బంగ్లాదేశ్కు చెందిన లక్షలాది మందిని పాకిస్తానీ మిలిటరీ హత్య చేసింది. చిత్రహింసలు పెట్టింది. బెంగాలీ ముస్లిం యువతులపై అత్యాచారాలకు పాల్పడింది. బంగ్లాదేశ్కు ఇండియా కష్టకాలంలో అండగా నిలిచినా ప్రస్తుతం బంగ్లాదేశ్ నాయకులు మాత్రం ఇండియాపై విషం కక్కుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ కూడా ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నాడు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ఒక ప్రాంతాన్ని చికెన్ నెక్ అంటారు. వాటిని విడదీసి బంగ్లాదేశ్లో కలుపుకుంటామని ఇండియాను రెచ్చగొడుతున్నారు. ఇక యూనుస్తో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇండియాకు వ్యతిరేక సెంటిమెంట్ను రాజేయడంతో యూనుస్ ప్రభుత్వం అండతో రాడికల్ ఇస్లామిస్టులు హిందువులపై దాడులను పెంచడం మొదలుపెట్టారు. రోజురోజుకు మైనార్టీలపై దాడులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోని 27 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్రదాస్ పై బ్లాస్ఫెమీ ఆరోపణ గుప్పించి దారుణంగా కొట్టి అందరూ చూస్తుండగానే మంటల్లో నెట్టివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాలో బాలుకా ప్రాంతంలో జరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ కూడా బంగ్లాదేశ్ను హెచ్చరించారు. ఇక హత్యకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. దీపు చంద్రదాస్ను మంటల్లో కాల్చి చంపిన తర్వాత ఈ నెల 24న రాజ్బారీ టౌన్లో మరో హిందూ యువకుడు అమిత్ మోండాల్ అలియాస్ సామ్రాట్ను ఒక గుంపు కొట్టి దారుణంగా చంపింది. అయితే మోండాల్పై పలు కేసులున్నాయని, అతడు హత్యలు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని, అందుకే చంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రధాని 80 ఏళ్ల ఖలీదా జియా సుదీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ గత గురువారం నాడు లండన్ నుంచి ఢాకాకు చేరుకున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టారు. వచ్చి రాగానే తనకు విజన్ ఉందని, ఆ దేశం అందరిది, ముస్లిం, హిందువులు, క్రిస్టియన్లదని, మార్జిన్ లూథర్ కింగ్ తనకు ఆదర్శమని చెప్పుకొచ్చారు. మరి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో గెలిచిన తర్వాతైనా హిందువుల బతుకులకు భద్రత కల్పిస్తారేమో చూడాలని అంటున్నారు బంగ్లాదేశ్ హిందువులు.